భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ ఏపీ రాజకీయాల్లో క్రెడిట్ వార్ మొదలైంది. విమానాశ్రయ నిర్మాణ ఘనత తమ ప్రభుత్వానిదేనంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పని వైఎస్ఆర్సీపీది అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక చంద్రబాబుది అంటూ ఎక్స్ వేదికగా ఆయన అయితే ట్వీట్ చేశారు. భోగాపురం ఎక్స్పోర్ట్ కోసం భూసేకరణ, పునరావాసం, అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక పనులు తమ హయాంలోనే పూర్తయ్యాయని ఆయన అన్నారు. రెండు 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేయటం మినహా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి పురోగతి సాధించలేదని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. జీఎంఆర్ సంస్థతో ఒప్పందం, భూముల సేకరణ, నిర్వాసితులకు పునరావాసం, నీటి వసతులు, విద్యుత్ సదుపాయాలు, అంతర్గత రోడ్ల వంటి అంశాల్లో తమ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. అంతేకాదు భూసేకరణ, R&R కోసం 967 కోట్లు, నీటి సరఫరాకు 75 కోట్లు, మౌలిక వసతులకు 135 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్లకు 7 కోట్లు, సబ్స్టేషన్ కోసం 2 కోట్లు కలిపి దాదాపు 1200 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కోవిడ్-20 సంక్షోభ సమయంలోనూ పనులను కొనసాగించి 2024 ఎన్నికల నాటికే రన్వే పనులు కీలక దశకు చేరుకున్నాయని జగన్ అన్నారు. తమ కృషి ఫలితంగానే నేడు విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో భోగాపురం ఎయిర్పోర్టుకు అనుసంధాన రహదారి అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. విశాఖ నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా ప్రతిపాదించిన 6 లైన్ల రహదారి పనులు ఆలస్యం అవుతున్నాయని విమర్శించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ విషయంలో వేగంగా చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.